పద్మనాభరెడ్డిగా ఇటీవల పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు మార్చుకున్నా తనపై సోషల్ మీడియాలో వేధింపులు ఆగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాల్ చేసి పేరు మార్చుకున్నా తనపై సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. ఎన్నికలకు ముందు చెప్పినట్టు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నానని ప్రకటించారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ విషయంలో జన సైనికులను పవన్ కళ్యాణ్ మందలించాలని కోరారు. అలా కుదరకపోతే తన కుటుంబాన్ని జన సైనికుల చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలన్నారు. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవడు ఒకేసారి పంపించిన మనుషుల్ని చంపించిన మమ్మల్ని. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పవన్ అడుగుజాడలో నడుస్తున్నాయని, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ టీడీపీకి కూడా సూచనలు చేయాలన్నారు.